విఠల్ గారు అసలు బీజేపీని రాష్ట్రంలో అసలు కన్సిడర్ చేయట్లేదు. ఇంద్రశోభ గారు అంటున్నారు అసలు ఎక్కడుందండి బీజేపీ, ఎక్కడుంది బీజేపీని మేము ఎట్లా తీసుకుంటాం అనేది ఆమె చెప్తూ ఉన్నారు. అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే కదా, ఈ రెండు కలిపి పెట్టామంటున్నారు. ఇప్పుడు బీజేపీ ఏడుంది ఎక్కడుందని టిఆర్ఎస్ కూడా అట్లనే అన్నది. లాస్ట్ ఎలక్షన్స్ లో మొన్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో ఏం జరిగింది, 8 పార్లమెంట్ సీట్లు సెకండ్ పొజిషన్ లో కూడా దాదాపు 5-6 సెకండ్ పొజిషన్ లో ఉన్నాము. 35% ఓట్ బ్యాంక్ తోటి బీజేపీ ఉన్నది. ఇక్కడ గతంలో ఎన్ని డిపాజిట్ పోయినాయన్నా, అసెంబ్లీలో ఎన్ని డిపాజిట్లు పోయినాయన్నా, అసెంబ్లీలో ఎన్ని డిపాజిట్లు పోయినాయన్నా. మరి మీరు అది పెడితే మేము కూడా అదే కదా, మాకు పార్లమెంట్ సంగతి చెప్తున్నా. మొన్న లేటెస్ట్ ఎలక్షన్స్ పార్లమెంటే కదా. అవును, నేను అసెంబ్లీ ఎలక్షన్స్ గురించి మాట్లాడట్లే. పార్లమెంట్ రాష్ట్రానికి సంబంధించినంత వరకు అసెంబ్లీలో మీకు డిపాజిట్ రాలేదు, మేము అనలేం కదా అట్లా. మీరు మొన్న 16 సీట్లల్లా ఒక్కటి 12-13 డిపాజిట్లు పోయారు పార్లమెంట్ సీట్లల్లా. బిఆర్ఎస్ పార్టీ 12-13 సీట్లల్లా డిపాజిట్ కోల్పోయింది. అవును, ఆ మాటకు వస్తే డిపాజిట్లు అందరూ పోయినాయి అన్న. నేనేమంటున్నంటే మా ఇంద్రక్క అడుగుతున్నా, మొన్ననే కదా ఎలక్షన్ జరిగినాయి, 35% ఓట్ బ్యాంక్ తోటి 8 పార్లమెంట్ సీట్లు గెలిచి మేము బీజేపీ ఎక్కడ ఉందంటే, ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎక్కడ ఉందంటే మీరిద్దరు ఒకటే అని చెప్తున్నారు ఇంద్రశోభ గారు. ఇంద్రక్క మీరు వేసిన ప్రశ్నలో బీజేపీ లేదు. బీజేపీ కూడా పెడితే బాగుండే. పిసిసిఐ మీరైతే క్వశ్చనర్ అడిగినరో, ఫామ్ హౌస్ పాలన, ప్రజాపాలన, అక్కడ మోడీ పాలన కూడా ప్రశ్న అడిగింటే అప్పుడు నిజమైనటువంటి ప్రజాభిప్రాయం రిఫ్లెక్ట్ అయ్యేది. అది నేను అందుకే ఇందాక ఏం చెప్పినా నేనంటే, బీజేపీ ఇక్కడ ఎప్పుడు పాలించలేదు, బీఆర్ఎస్ ఆల్రెడీ 10 సంవత్సరాలు పాలించింది, కాంగ్రెస్ ఇప్పుడు చేస్తుంది అని చెప్పాను నేను అక్కడ ఇందాకే. అందులో భాగంగానే పార్లమెంట్ రిజల్ట్స్ గురించి మీరు మాట్లాడుతారు కాబట్టి, పార్లమెంట్ తీసుకున్నటువంటి దాంట్లో బీజేపీ అనేది నేషనల్ లో ఉంది, దానికి కొంత పాత్ర ఉంది. బీఆర్ఎస్ ఈ రాష్ట్రంలోనే కంప్లీట్ అయింది దాని పని, ఇక దేశంలో దాంతో పని లేదు. కాబట్టి ఆ ఫైట్ రెండింటి మధ్యనే జరిగింది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్. దీంట్లో భాగంగానే బీఆర్ఎస్ వాళ్ళు కూడా పూర్తిగా అంటే ఒకటి ఇందిరా గారు ఇప్పుడు ఇందిరా గారు ఇక్కడ అంతే తప్ప ఈ రాష్ట్రంలో బీజేపీ తన పాత్ర తను చేయాల్సిన టైంలో ప్రాపర్ గా చేసింటే కేసీఆర్ 7 లక్షల కోట్లు అప్పు చేసేది కాదు, మన బతుకుని ఇట్లా దివాలా తీసిండేవి కాదు. ఇలా మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం, మన తెలంగాణ బిడ్డలంతా చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. అంతా మీద ఉందని చెప్తున్నా నేను ప్రతిసారి. అందుకనే బీఆర్ఎస్ చేసిన పాపాడుతున్నా. మీరు ఏదైనా అఫెన్స్ చేసుకోవడంలో, డిఫెన్స్ చేసుకోవడంలో మీరు తిట్ట. చెప్తున్నాను, ఈ ప్రశ్న మాత్రం మీరు సెల్ఫ్ గోల్ చేసుకున్నారక్క, అది మాత్రం వాస్తవం. ఈ ప్రశ్న అడగడంలోనే తప్పిదా ఉంది. నేను ఒక మాట చెప్పాలంటే, ప్రశ్న అడగడంలో తప్పిదా ఉంది. ఫామ్ హౌస్ అని పాలన పెట్టినప్పుడు కూడా ఫామ్ హౌస్ అనగానే కేసీఆర్ గుర్తుకొస్తాడు. సరే, ఎవరు దీన్ని హ్యాక్ చేశారా, ఎవరు పర్సెంటేజ్ పెంచారా పక్కకు పెడితే, ప్రజలు ఒక రకమైనటువంటి తీవ్రమైన అసంతృప్తి సోషల్ మీడియా కూడా బీఆర్ఎస్ కి సహకరించి ఫామ్ హౌస్ కు కొట్టండి, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఫామ్ హౌస్ లో వండుకున్నాయని మేము ఎందుకు లేపుతాం, మళ్ళా లేపితే మాకే. ఇప్పుడు అడిగిన క్వశ్చన్ మీరు లేరన్నారు కాబట్టి వీళ్ళిద్దరే ఉన్నారు. వీళ్ళిద్దరి మధ్యలో బీఆర్ఎస్ ఎప్పుడైనా, ఎందుకంటే వాళ్ళ వీక్నెస్ అన్ని మా చేతిలో ఉన్నాయి, ఎప్పుడైనా నేను అనేది ఏంటంటే, డెఫినెట్ గా ఒక అసంతృప్తి ఉంది. అసంతృప్తి రుణమాఫీ రూపంలో ఉంది. అందరికి రుణమాఫీ కాలేదనేది, రైతు బంధు 2 ఇన్స్టాల్మెంట్స్ వేయలేదని రైతుల అసంతృప్తి ఉంది. 2 లక్షల ఉద్యోగాలు పూర్తి స్థాయిలో మనం అనుకున్న రీతిలో ఎంత కొంత ఇచ్చారు, 10,000-15,000 ఇవ్వడం. అయితే సంవత్సర కాలంలో 2 లక్షలు ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి గారు హామీ నెరవేరలేదని ఒక అసంతృప్తి ఉంది. అసంతృప్తి ఈ రూపంలో బయటపడుతుంది అనేది మీకు కూడా ఆత్మవిమర్శ చేసుకోవడానికి ఎక్కడ పొరపాటు జరిగింది ఈ ప్రశ్న ఉపయోగపడుతుండొచ్చు, నేను కాదనట్లేదు. అయినా సరే పొలిటికల్ స్ట్రాటజీస్ ఉండాలక్క. మీకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి సహజంగా, ఎవ్రీ డే ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వస్తాయి, ప్రజలు ఏమనుకుంటున్నారని వస్తాయి. ఈ ప్రశ్న పెట్టి ఎందుకు ఆభాసపాలు కావాలి, ఈ ప్రశ్న చర్చనీయాంశం ఎందుకు కావాలా అంటే ఈ ప్రశ్న బీఆర్ఎస్ కోసం పెట్టిందని చెప్పాలి.